ముందు నేను స్టార్ డైరెక్టర్ అయ్యాను. అయిన తర్వాత ఒక 35,000 చెక్ తీసుకున్నాను నేను. మళ్ళా నెక్స్ట్ మంత్‌కే డైమండ్ కొట్టాను నేను 200 మెంబర్స్ తోటి. అట్లా 50,000 చెక్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ నాకేమైందంటే 2 లెగ్స్ ఉన్నాయి. 4 లెగ్స్ పడిపోయినట్టు డైమండ్ అయిన తర్వాత. అయినా గూడా చాలా కష్టపడి నెక్స్ట్ అట్లా చేసుకుంటూ 2024లో ఏం జరిగిందంటే మా మదర్ బాలేక కొంచెం నేను గూడా హెల్త్ బాలేదు. సో, ఆ టైంలో నేను కొంచెం బిజినెస్ చేయడం ఆపేశాను. తర్వాత గూడా 2020 డిసెంబర్‌లో మళ్ళీ నాకు హేమకాంత్ రెడ్డి సార్ పరిచయం మళ్ళీ జరిగిందన్నట్టు సార్ తోటి. తర్వాత ఏమైందంటే నేను ఆ సమయంలో మెడిటేషన్ చేస్తా చాలా వరకు. ఇది నేను ఒక స్పిరిచువల్ పర్సన్ అన్నట్టు. ఇట్లా మా గురువు గారి దగ్గరికెళ్ళి మెడిటేషన్ చేసుకొని వస్తున్నా. సార్ ఇదేమైందంటే సార్ తన గ్రూప్‌లో నన్ను యాడ్ చేసుకోవడం జరిగింది. చాలా థాంక్స్ చెప్తా సార్‌కి ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటాను. సో, విజయరాజ్ సార్‌ది ఇప్పుడు పవన్ దేవరకొండ అనే సార్‌తోని మెడిటేషన్ జరిగిందన్నట్టు. డిసెంబర్ నుంచి నేను యాడ్ అయ్యాను. పొద్దున మార్నింగ్ 4:30కే లేచేస్తా నేను. 5 వరకు నేను అందులో యాడ్ అవ్వడం జరిగింది. సో, అలా నేను మెడిటేషన్ వల్ల నేనేమైందంటే మళ్ళీ నాకు టీమ్స్ రావడం జరిగింది. అసలు నాకు తెలవకుండానే జరిగింది. సో, అలా నేను జాన్వరిలో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చానన్నట్టు. ఈ ఇప్పుడు నేను ఒక 36,000 చెక్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఫిబ్రవరిలో ఏమైందంటే ఇట్లా నేను ఈ మెడిటేషన్ చేసుకుంటూ వస్తా ఉంటేనే నాకు 4 లెగ్స్ వచ్చినాయి. అసలు ఇప్పటికీ నేను నమ్మలేకపోతాను. అందరూ గూడా ఏమన్నారంటే, "నువ్వు ఇట్లా పడిపోయినావు. అంత స్పాట్‌లో ఎట్లా క్రౌన్ అయినావు" అని చాలా మంది అడిగిన్రు మా ఒక రంజిత్ సార్ టీమ్‌లో. అట్లా జరిగింది. అసలు ఆ టైంలో 4 లెగ్స్ రావడం ఫిబ్రవరిలో నేను 2024 ఫిబ్రవరి 27న మళ్ళీ వరంగల్‌లో నేను క్రౌన్ అయ్యేదాకా అసలు ఒక లేడీగా నేను స్టార్ అయ్యి నేను డైమండ్ అయినాక కూడా అయిండ్రు. కానీ మళ్ళీ వాళ్ళు క్రౌన్ కాలే ఎవ్వరు కూడా. మళ్ళీ నేనే వరంగల్‌లో మా రంజిత్ సార్ టీమ్‌లో ఫస్ట్ లేడీగా క్రౌన్ డైరెక్టర్ అయ్యాను వరంగల్‌లో మా ఆఫ్‌లైనర్ కంటే ముందు. అట్లా నేను 62,000 చెక్ తీసుకోవడం జరిగింది. ఎట్లా అంటే ఇది మెడిటేషనే. నేను ఇప్పటికీ థాంక్స్ చెప్తా ఉంటాను హేమకాంత్ రెడ్డి సార్. సార్ రాకపోతే ఈ మెడిటేషన్ నేను ఉండకపోతేను ఇంత సక్సెస్ రాకపోవు నాకు ఆ మెడిటేషన్ వల్ల. సో, మళ్ళీ నేను ఫస్ట్ మంత్‌లో అట్లా అయిపోయాను. సెకండ్ మంత్, థర్డ్ మంత్ అట్లా నేను ఒక 4 నెలలనే 2,63,000 చెక్ తీసుకున్నాను. అంటే ఎంత గ్రేట్ అంటే జస్ట్ ఓన్లీ మార్నింగ్ మెడిటేషన్ వల్లనే నేను అంత సక్సెస్ అయ్యాను. సో, ఇప్పటికీ నా అంత చెక్ ఎవరు తీసుకోలేదు వరంగల్‌లో ఒక లేడీగా. తర్వాత లో మై గ్రేట్ మెంటర్ రంజిత్ కుమార్ సార్ చెప్పిండు, వరంగల్‌లో ఫస్ట్ నువ్వే ఏ సార్లు కూడా నీలాగా 3 ఎల్బోబీలు తీసుకోలేదు. ఇంత 3 నెలలు 6 లెగ్గులు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం మేడం, మీరు గ్రేట్ అన్నాడు. అంటే ఇది కాదు, డైరెక్ట్ కాదు. సార్కే నేను ఇస్తా ఇప్పటికి. ఇంకా నేను కొన్ని రోజుల నుంచి ప్రార్థిస్తున్నా. నేను సీఎం కావాలని డిసెంబర్‌లో మొన్న జూన్‌లో నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. నేను స్కూల్‌లో పాఠాలు చెప్పేటప్పుడు పిల్లలకి ఢిల్లీ, పాకిస్తాన్ అని భారతదేశం గురించి పటాల గురించి చెప్పా గాని ఢిల్లీ ఒక లేడీగా 2 ఇండియాలో ఎలిజిబుల్ అయి క్రౌన్‌గా 35,000 మందిలో అంత నా పేరు పెట్టి పిలవడం జరిగింది ఫ్రెండ్స్. అంత మందిలో నేను అవార్డు తీసుకోవడం అంటే ఐయామ్ గ్రేట్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నా డ్రీమ్ మార్చుకున్నాను. ఒక లేడీగా నేను BMCMI 10 లక్షలు తీసుకోవాలి. నాకు రోజు ప్రే చేస్తుంటే హేమకాంత్ రెడ్డి సార్ జూమ్ లో అందరు జాయిన్ అయ్యారు. ఎందుకో సడన్ గా లేచి నేను